కాలాలు ఉన్నారు లక్ష్మీనారాయణ గారు జీడిమెట్ల నుంచి. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నా పేరు గుబ్బల లక్ష్మీనారాయణ సార్. నమస్కారం. జీడిమెట్ల నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్కారం, చెప్పండి. మొదటగా మన ప్రైమ్ న్యూస్ పెద్దలకి, అంటే మీ టీవీ వారికి, ఎందుకంటే మొన్న కూడా మీతో మాట్లాడాను. మీ యొక్క ఏదైతే డిబేట్ పెట్టారో ఆ డిబేట్ తెలంగాణ సీఎం చేరిందని నాకు కూడా కొంత సమాచారం ఉంది. మీరు మీ ఛానల్ ఈ రకంగా పనిచేయటం మా అదృష్టం. గత 10 సంవత్సరాలలో మమ్మల్ని పట్టించుకున్న ఛానళ్ళు కానీ పెద్దలు కానీ చెప్పండి. అలాగే మా చైర్మన్ కుర్పూడి సత్యబాబు గారు, మా వెంకటేశ్వరరావు గారు, ఇంకా మిగతా పెద్దలు ఉన్నారు. మా చెట్టిబల్తో సహా 26 కులాలని కలపాలని హైదరాబాద్ ఏదైతే మన చైర్మన్ సత్యబాబు గారు ఉన్నారో వారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఇక్కడ ఈ సమస్య పరిష్కారం నా వంతు కృషి చేస్తానని సత్యబాబు గారు చెప్పారు. సత్యబాబు గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. అలాగే మొన్న ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని కూడా మేము కలవడం జరిగింది. వారు ఒక మాట చెప్పారు. మా సంఘ పెద్దలు పితాని సత్యనారాయణ గారు, మాకి ఇప్పుడు ముందుండే త్రిపులార్ గారు ఉండి శాసనసభ్యులు, డిప్యూటీ మన సభాపతి, వారిని తీసుకుని అతి త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క సమస్య చెట్టిబలితో సహా 26 కులాలు బీసీలో చేర్చే వరకు మేము పోరాడతామని వారు కూడా, సుభాష్ గారు కూడా మొన్న హామీ ఇవ్వటం జరిగింది. అయితే లక్ష్మీనారాయణ గారు, గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ని మాతో మాట్లాడడానికి మేము ప్రయత్నం చేసాం. వారి బిజీ షెడ్యూల్ వాటి అందుబాటులో రాలేదు. వారు కూడా మాట్లాడతారని మనకి ఫోన్ కాల్ ద్వారా తెలియజేశారు. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, ఇప్పుడు మీలాంటి ఛానల్ మాకు అప్పుడు కరువైంది. ఇంకొకటి, మా వాళ్ళలో కూడా, అంటే గుట్టు బయట పెట్టుకోవద్దు కానీ, వినతి పత్రాలతో సమస్య పరిష్కారం కాదు, అడుక్కోవడం కాదు. ఇది ధర్నాలు పోరాటం చేస్తేనే ఈ రేవంత్ రెడ్డి గాని, కేసీఆర్ గారు గాని మనకి ఈ యొక్క రిజర్వేషన్ ఇస్తారు. కానీ మా దగ్గర అది జరగట్లేదు. ఇప్పుడు మాకు మీ ప్రైమ్ న్యూస్ ఏదైతే మాకు సపోర్ట్ చేస్తా ఉందో మేము ఖచ్చితంగా త్వరలో పోరాటం చేస్తాం. మా పెద్దలందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం. లక్ష్మీనారాయణ గారు, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేరుస్తారని మేము కూడా నమ్ముతున్నాం. మీరు కూడా నమ్మండి. త్వరలో మీకు న్యాయం జరుగుతుంది. మీ ప్రక్షాళన ప్రైమ్ నైన్ వేదిక మేము పోరాటం చేస్తాం. మీరందరూ సంఘటితమై మీకు జరిగిన అన్యాయం ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు. మీకు మంచి జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి. జగన్మోహన్. నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎల్లప్ జగన్మోహన్, మల్కాజ్గిరి నుంచి అండి. గౌరవ సంఘం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. యాక్చువల్ గా మా బాబు లాస్ట్ టైం జేఈ మెయిన్స్ రాసినప్పుడు అతనికి బీసీలో క్వాలిఫై అవ్వలేకపోయాడు. ఈ పర్టికులర్ నంబర్ రావడం వల్ల ఇక్కడ బీసీ ఇక్కడ తీసేయడం వల్ల ఒకటైతే, అక్కడ ఓబీసీ అన్నది ఏదైతే ఉన్నదో, ఎందుకంటే జేఈ నేషనలైజ్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి మాకు ఆ ఓబీసీ అన్నది కూడా లేకుండా పోయింది. ఇక్కడ బీసీఏ కాకుండా ఓబీసీ కూడా తీసేశారు. సో మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్కడ నేషనల్ కమిషన్ వాళ్ళు వీళ్ళని కూడా అడగలేదా? ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా తీసేస్తారు, లేదంటే ఎందుకు తీసేశారు, పోనీ తీసిన తర్వాత పోనీ మళ్ళీ ఎప్పుడు వేస్తారు, అసలు ఎవరిని తీసేవాలి, నేషనల్ కమిషన్ వాళ్ళు మళ్ళీ మాకు ఎప్పుడు న్యాయం చేస్తారు అన్నది మా క్వశ్చన్. అర్థమైంది, మీ సమస్య అర్థమైంది. మీలాంటి బాధితులు లక్షల మంది ఉన్నారు. 11 సంవత్సరాలుగా రోడ్డును పడ్డారు. ఇంజనీరింగ్, మెడిసిన్లో ఎనీ ఎడ్యుకేషన్, ఏదన్నా గవర్నమెంట్ జాబుల్లో కానీ సంక్షేమ పథకాల్లో లాస్ అయ్యారు. జరిగిన అన్యాయం మీకు త్వరలోనే న్యాయం జరగబోతుంది. బై గాడ్ గ్రేస్ మంచి జరుగుతుంది.